హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. జడివానకు కొట్టుకపోయిన గుడిసెలు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామంలో ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులకు తీవ్రమైన నష్టం జరిగింది. పంట నష్టాలు విపరీతంగా జరిగి చేతికొచ్చిన పంటలన్నీ నేలకొరిగాయి. ముఖ్యంగా వడ్డరి కాలనీలో గుడిసెల్లో బతికే 9 మంది కుటుంబాల నిత్యావసర వస్తువులతో సహా మొత్తం కొట్టుకుపోయాయి. వాళ్ళు ఎక్కడ ఉండాలో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. బియ్యం, బట్టలు తదితర నిత్యావసర వస్తువులతో పాటు మొత్తం కొట్టుకుపోవడంతో వాళ్ళు ఏమీ తోచని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారిపై దృష్టి సారించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని 30 ఏళ్లుగా ఊరికి దూరంగా చెట్ల నడుమ గుడిసెల్లో బ్రతుకుతున్న వీళ్లకు పక్కా ఇళ్లను మంజూరు చేసి వారికి న్యాయం చేయాలని బాధతప్త హృదయాలతో గ్రామస్తులతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు. పల్లెలు లేవు, ముంతలు లేవు, ఒక్క కడుకున్న బట్టలు లేవు, జాకెట్లు లేవు, పిల్లగాళ్ళ బట్టలు కూడా లేవు, అన్నీ ఒక కట్టె లేవు, మొత్తం రేకుల కట్టెలు సట్టు పోయినాయి సార్. గట్ల పోతే రేకులు కదా, రేకులు బట్టలు కడికి ఎలా చెట్ల పెట్టినాయి, ఇర్దండి గ్రామంలో దాదాపు గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఇటు గుట్ట దగ్గర ఫ్లాట్లలో గుడిసెలు వేసుకొని బతికేటి ఒడ్డెర కాలనీ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఊరికి దూరంగా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులకు ఊరికి దాదాపు 2 కిలోమీటర్ దూరంలో చిన్న చిన్న విషయాలకు కూడా ఊర్లకు పోయేంత పరిస్థితితోని వీళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ వాళ్ళకు ఎవరికి కూడా ఒక గుంట భూమి లేదు, ఒక ఇల్లు లేదు. అందరూ గుడిసెలు వేసుకొని రేకులు పెట్టుకొని బతికే పరిస్థితి ఇక్కడ. కానీ ఇక్కడ ఇవాళ దాదాపు ఒక 20 నిమిషాలు 30 నిమిషాల సేపు జడివాన రావడం వల్ల దాదాపు 9 మంది కుటుంబాల జీవితాలు ఆగమామైపోయి రోడ్డున పడ్డాయి. ఎవరికి కూడా కనీసం నిత్యావసర వస్తువులు కానీ నిత్యావసర సరుకులు కానీ వాళ్ళకు కట్టుకునే బట్టలతో సహా మొత్తానికి అన్నీ కొట్టుకుపోవడంతో అందరూ ఇక్కడ బాధతో కూర్చొని ఉన్నారు. ఒక్కొక్కరిని చూస్తే ఇవి ఎవరికి మాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా బాధ కల్పించే విషయం ఇది. దాదాపు ప్రభుత్వం కావచ్చు, మండల అధికారులు కావచ్చు, వీళ్ళపై దృష్టి సారించి ఇర్దండి గ్రామంపై దృష్టి సారించి ఈ గ్రామంకు 10 ఇండ్లు వచ్చినా కానీ ఆ 10 ఇండ్లు ఈ ఒడ్డెర కాలనీకే ఇచ్చి వీళ్ళందరినీ వాళ్ళ ఫ్లాట్లలో ఇల్లు కట్టించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రభుత్వాన్ని వేడుకుంటూ దాదాపు కలెక్టర్ గారిని ఒక్కసారి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి విజిట్ చేసి ఈ ఆస్తి నష్టాన్ని ప్లస్ ఈ వీళ్ళకి జరిగిన నష్టం మొత్తాన్ని ఒకసారి గమనించాలని చెప్పి కలెక్టర్ గారిని ప్లస్ మంత్రి గారిని ఈ యొక్క ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.